మహాభారతం భారతీయులందరికీ భావోద్వేగంతో ముడిపడిన మహా ఇతిహాసం. దీన్ని బేస్ చేసుకుని అమెరికాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ని తెరకెక్కించడానికి భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు. రాజమౌళి తన కెరియర్లోనే బిగ్గెస్ట్ విజనరీ ప్రాజెక్టుగా మహాభారతాన్ని చూస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబో కూడా మైథలాజికల్ ఎపిక్ దిశగా అడుగులు వేస్తోంది. అసలు మహాభారతాన్ని హాలీవుడ్ స్థాయిలో తెరపై ఎవరు చూపించబోతున్నారు? మహాభారతాన్ని తెరకెక్కించడం అమీర్ ఖాన్ కు 25 ఏళ్ల కల. ఇది ఒక సాధారణ సినిమా కాదు, ఒక యజ్ఞం లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అని ఆయనే అన్నాడు. ప్రతి భారతీయుడితో ముడిపడిన ఇతిహాసం కావడంతో దీనిని తప్పుగా చూపించకూడదనే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశాడు. అందుకే సమయం తీసుకుని హాలీవుడ్ స్థాయిలో భారతీయులందరూ గర్వపడేలా ఆ సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కలల ప్రాజెక్టుగా మహాభారతం చేస్తాను అని చాలాసార్లు ప్రస్తావించాడు. ఈ భారీ ఇతిహాసాన్ని ఒకే సినిమాగా కాకుండా సుమారు 4 నుంచి 10 భాగాల సిరీస్గా తన స్వంత విజన్తో తెరకెక్కించాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. ప్రతి పాత్రకు డెప్త్ ఇచ్చి సంబంధాలు, ఎమోషన్స్ ను మరింత ఎన్హాన్స్ చేసి చూపిస్తాను అని రాజమౌళి స్పష్టం చేశాడు. ఇందుకోసం 6 నుంచి 8 సంవత్సరాల సమయం కేటాయించాల్సి ఉంటుందట. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం వారణాసి 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. పౌరాణిక అంశాలను మోడర్న్ అడ్వెంచర్ తో మిక్స్ చేసే ఒక విజువల్ ఎపిక్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. హైదరాబాద్ నుంచి టాంజానియా, కెన్యా వరకు అంతర్జాతీయ లొకేషన్స్ లో షూటింగ్ జరుగుతోంది. ఐమాక్స్ ఫార్మాట్ లో రానున్న ఈ చిత్రం భారతీయ సినిమాకు మరో గ్రాండ్ మైథాలజికల్ అడ్వెంచర్ గా మారబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మహాభారతంపై ఉన్న అవగాహన ప్రత్యేకం. ఆయన దృష్టిలో అది కేవలం పురాణం కాదు, మనుషుల మధ్య బంధాలు, ధర్మ సంక్షోభాలు, రాజకీయ యుద్ధాల ప్రతిరూపం. అందుకే తన సినిమాల్లో కూడా మహాభారత, రామాయణ ఛాయలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం చేస్తున్న త్రివిక్రమ్, అల్లు అర్జున్ తో చేయాలి అనుకున్న గాడ్ ఆఫ్ వార్ అనే బిగ్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. తెలుగు సినిమా అంటేనే ఒకప్పుడు పౌరాణిక వైభవం. మాయాబజార్ నుంచి మొదలైన ఆ కాన్సెప్ట్ ఇప్పుడు కొత్త టెక్నాలజీతో మరొకసారి సరికొత్త టర్న్ తీసుకోబోతోంది. యానిమేటెడ్ మూవీ మహావతార నరసింహ సూపర్ హిట్, కల్కి 2 విజువల్ ఫీస్ట్, జై హనుమాన్, స్వయంభూ లాంటి భారీ ప్రాజెక్టులతో మైథాలజీ, ఫ్యాంటసీ కలగలిసిన ట్రెండ్ ఇప్పుడు పీక్స్ కు వెళ్తోంది. పురాణాలను కథలుగా కాకుండా సినిమాటిక్ యూనివర్స్ లాగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. తెలుగు సినిమా పరిశ్రమలో పౌరాణిక చిత్రాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. రామాయణం, మహాభారతం, పురాణ గాథలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన సినిమాలు తెలుగు సినీ చరిత్రలో బలమైన సంప్రదాయంగా నిలిచాయి. మాయాబజార్, లవకుశ, దానవీర శూరకర్ణ వంటి క్లాసికల్స్ కేవలం సినిమాలుగా మాత్రమే కాదు, ఎన్టీఆర్, కేవీ రెడ్డి లాంటి లెజెండరీ దర్శకులు ఈ జోనర్ ని భారతీయ సినిమాకే గర్వకారణంగా తీర్చిదిద్దారు. మహావతార్ నరసింహ అశ్విన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన పౌరాణిక యానిమేషన్ యాక్షన్ చిత్రం. భక్త ప్రహ్లాదుని రక్షించేందుకు విష్ణువు నరసింహ అవతారంగా వచ్చిన కథను అద్భుతమైన సీజీ విజువల్స్ తో చూపించింది. 40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇది మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో తొలి చిత్రంగా నిలిచింది. నెట్ఫ్లిక్స్ లో కూడా విడుదలై తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మహావతార్ నరసింహ ఘన విజయం తర్వాత దర్శకుడు అశ్విన్ కుమార్ ఇప్పుడు మహావతార్ పరశురామ్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో రెండో భాగం. ప్రభాస్ నటించిన మరో సంచలన మైథాలజీ, ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి పురాణ గాథలకు ఫిక్షన్ జోడిస్తే ఎంత పెద్ద విజయం సాధ్యమో చూపించింది. ఇప్పుడు సీక్వెల్ తో మరింత గ్రాండ్ గా రాబోతోంది. దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2 షూటింగ్ ఫిబ్రవరి 2026లో ప్రారంభం కానుంది. పురాణాల అవతార గాథను భవిష్యత్ ప్రపంచ విజువల్స్ తో మిక్స్ చేసి ఈ యూనివర్స్ ను ఒక విజువల్ వండర్ గా మార్చుతున్నారు. ఈసారి ప్రభాస్, భైరవతో పాటు కర్ణుడి పాత్రలో మరింత పవర్ఫుల్ గా కనిపించనున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మైథాలజీ, ఫ్యాంటసీ ఫిక్షన్ ట్రెండ్ కు ముందు బూస్ట్ ఇచ్చిన సినిమా హనుమాన్. ఆ సూపర్ హిట్ తర్వాత ఇప్పుడు అదే ప్రపంచాన్ని మరింత గ్రాండ్ గా విస్తరించబోతున్న సీక్వెల్ జై హనుమాన్. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. హనుమంతుడి పాత్రలో మరింత పవర్ఫుల్ ప్రెజెన్స్ తో కనిపించబోతున్నాడు. హనుమాన్ సినిమా చివర్లో ప్రకటించినట్లుగానే ఈ కథ మొత్తం హనుమంతుడి పాత్ర చుట్టూనే తిరగనుంది.
భారీ నిర్మాణ విలువలు, గ్రాండ్ విజువల్స్ తో ఈ చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పీవీసీయూలో ఒక కీలక భాగంగా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను దీపావళి కానుకగా అక్టోబర్ 2024లో విడుదల చేయగా ఆడియన్స్ లో భారీ ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయ్యింది. టాలీవుడ్ తర్వాత బాలీవుడ్ కూడా మైథాలజీ ట్రెండ్ దిశగా పలు భారీ ప్రాజెక్టులని ప్లాన్ చేస్తోంది. మహావతార్, రామాయణ, అశ్వత్థామ, బ్రహ్మాస్త్ర 2 లాంటి సినిమాలతో పురాణాలను యూనివర్సల్ గా చూపే ప్రయత్నం జరుగుతోంది. కానీ మరోవైపు ఆదిపురుష్ లాంటి సినిమాలు ఈ జానర్లో చిన్న తప్పు జరిగినా కూడా ఎంత పెద్ద నష్టంగా మారుతుందో చూపించింది. ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో మైథాలజీ ట్రెండ్ మళ్లీ బలంగా నడుస్తోంది. ఈ ట్రెండ్ ను ఎన్కాష్ చేసుకోవడానికి ఇలాంటి టైంలో బాలీవుడ్ నుంచి భారీ పౌరాణిక ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. మహావతార్ చిత్రంలో ప్రధాన పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తున్నాడు. స్త్రీ టు ఫేమ్ అమర్ కౌశిక్, మడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో విక్కీ కౌశల్ నటించబోతున్న పాత్ర చాలా ప్రత్యేకం. హిందూ పురాణాల్లో చిరంజీవిగా ప్రసిద్ధుడైన విష్ణుమూర్తి 6వ అవతారం పరశురాముడు. యోధుడిగా, ధర్మ రక్షకుడిగా, తన తపస్సుతో శక్తిని సంపాదించిన మహావీరుడిగా ఈ పాత్రని తెరపై ఆవిష్కరించనున్నారు. ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మైథాలజీ సినిమాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఆ జాబితాలోని బాలీవుడ్ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రామాయణ. ఈ భారీ మైథలాజికల్ ఎపిక్ ను దర్శకుడు నితేష్ తివారీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యష్ రావణుడిగా ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. ఇది ఒక్క సినిమా కాదు, ఇది 2 భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి. బాలీవుడ్ లో ఒకప్పుడు సంచలనంగా ప్రకటించిన భారీ డ్రీమ్ ప్రాజెక్ట్ ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ. దర్శకుడు ఆదిత్య ధర్, హీరోగా విక్కీ కౌశల్ ఈ సినిమాను ఇండియన్ సినిమా స్థాయికి మించిన స్కేల్లో రూపొందించాలని ప్లాన్ చేశారు. ఇది కేవలం పౌరాణిక కథ కాదు, సైన్స్ ఫిక్షన్ టచ్ తో అశ్వత్థామ పాత్రను ఆధునిక ప్రపంచంలో చూపించే ప్రయత్నం. చావా సూపర్ హిట్ తో విక్కీ కౌశల్ మార్కెట్ మరింత పెరగడంతో దర్శకుడు ఆదిత్య ధర్ మళ్లీ అశ్వత్థామ ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. ఇండియన్ సినిమాలో మైథాలజీని ఫ్యాంటసీ యూనివర్స్ గా మార్చి గ్రాండ్ సక్సెస్ సాధించిన సినిమాలో బ్రహ్మాస్త్ర ఒక స్పెషల్ మైలురాయి. పౌరాణిక శక్తులు, అస్త్రాలు, మైథలాజికల్ క్యారెక్టర్స్ ను మోడ్రన్ విజువల్స్ తో మిక్స్ చేసి బాలీవుడ్ లో ఒక కొత్త జోనర్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పుడు అదే కథ మరింత పెద్ద స్థాయిలో కొనసాగబోతోంది. అదే బ్రహ్మాస్త్ర పార్ట్ 2 దేవ్. ఈ సినిమా ఖచ్చితంగా వస్తుందని రణబీర్ కపూర్ అధికారికంగా ధృవీకరించాడు. దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర 2 ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. ఈసారి కథ మరింత డార్క్, మరింత ఇంటెన్సివ్ గా ఉండబోతోంది. మొదటి భాగం శివ కథ అయితే రెండో భాగం మొత్తం ప్రధాన విరోధి అయిన దేవ్ ఆరిజిన్ చుట్టూ తిరుగుతుంది. దేవ్ పాత్రకు రణ్వీర్ సింగ్, అమృత పాత్రకు దీపికా పదుకొనే వస్తారు అన్న బలమైన టాక్ వినిపిస్తోంది. మేకర్స్ బ్రహ్మాస్త్ర 2తో పాటు 3వ భాగాన్ని కూడా బ్యాక్ టు బ్యాక్ షూట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో రిలీజ్ అయిన మైథాలజీ సినిమాలలో డిజాస్టర్ గా నిలిచింది ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్. 2023లో విడుదలైన ఈ సినిమా రామాయణం ఆధారంగా రూపొందింది. ఈ సినిమాలో కృతి సరన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించారు. భారీ బడ్జెట్ తో ఆధునిక విఎఫ్ఎక్స్ టెక్నాలజీతో ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు. కానీ క్యారెక్టర్ డిజైనింగ్ తేడా కొట్టింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ లో దమ్ము లేకపోవడంతో ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. మైథలాజికల్ సినిమాల ట్రెండ్ లో ఇదో లెసన్ గా నిలిచింది. మన పురాణాలు అంటే కేవలం భారతదేశంలోనే కాదు, వరల్డ్ వైడ్ గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ మేకర్స్ ఈ విషయంలో అందరికంటే చాలా ముందున్నారు. అవతార్ నుంచి ఓపెన్ హైమర్ వరకు ఇండియన్ మైథాలజీ, భగవద్గీత, పురాణాల కాన్సెప్ట్ల మీద తెరకెక్కినవే. అసలు మన ఇతిహాసాలు, పురాణాల్లో ఉన్న సూపర్ హీరోల కాన్సెప్ట్ హాలీవుడ్ను ఆకర్షిస్తోందా? భారతీయ మైథాలజీ సినిమాలు గ్లోబల్గా డామినేషన్ చూపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయా? ఇండియన్ సినిమాలే కాదు, హాలీవుడ్ సినిమాల్లో కూడా ఇండియన్ మైథాలజీ ప్రభావం బలంగా కనిపిస్తుంది. జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన అవతార్ సినిమాలో అవతార్ అనే పేరే హిందూ పురాణాల నుంచి తీసుకున్న కాన్సెప్ట్. స్వయంగా దర్శకుడే ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేశాడు. పండోరా గ్రహంపై ప్రకృతితో మమేకమై జీవించే నావి ప్రజలను వలసవాద ఆక్రమణదారులుగా వచ్చిన మనుషుల నుంచి రక్షించే కథ ఇది. విష్ణువు వంటి దేవతల నీలిరంగు రూపం, గరుడ లాంటి జీవుల ప్రభావం కూడా ఇందులో కనిపిస్తుంది. మైథాలజీ, పర్యావరణ పరిరక్షణ, చారిత్రక సంఘర్షణల మిక్స్తో అవతార్ ఒక విజువల్ ఎపిక్ గా నిలిచింది. 2023లో విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ సినిమా ఓపెన్ హైమర్ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. అణుబాంబు పితామహుడు రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితాన్ని ఆధారంగా చేసుకున్న ఈ చిత్రం ఆస్కార్స్ లో 7 అవార్డులు గెలుచుకుంది. ప్రత్యేకంగా ఓపెన్ హైమర్ కు భగవద్గీతపై ఉన్న గౌరవం సినిమా ద్వారా మరోసారి చర్చకు వచ్చింది.
1945 అణు పరీక్షకు ముందు ఆయన గీత శ్లోకాన్ని పఠించినట్టు హిస్టరీ చెబుతోంది. శాస్త్ర విజ్ఞానం, తత్వశాస్త్రం కలిసిన ఈ ఎపిక్ కథ ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకుంది.